ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకున్నారు. కొడంగల్లోని తన నివాసంలో మండలాల వారీగా కాంగ్రెస్ నేతలతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి నేతలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. కొడంగల్ నివాసంలో మండలాల వారీగా కాంగ్రెస్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. వివిధ మండలాలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీల నాయకులందరూ కూడా చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అన్న దానిపై చర్చ జరుగుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషాని అడిగి తెలుసుకుందాం. పాషా, కొడంగల్ చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్టార్ట్ అయిందా మండలాల వారీగా కాంగ్రెస్ నాయకులతో సమీక్ష? దేవి, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే వేచి ఉన్నటువంటి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు సంబంధించినటువంటి సమన్వయ కమిటీలను మండలాల వారీగా పిలిపించుకొని సీక్రెట్ గా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహము, ఖచ్చితంగా గెలుపు దిశగా ఎలా పని చేయాలి, గెలుపు కోసం మనం ఏం చేయాలి అన్న అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీ అభ్యర్థి అయినటువంటి వంశీచంద్ర రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. అయితే కొడంగల్ నియోజకవర్గంలోని 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ పిలిపించుకున్నారు. పిలిపించిన తర్వాత నియోజకవర్గాల్లో మండలాల వారీగా సమన్వయ కమిటీలు ఉన్నాయి. ఇప్పటికే ఆ సమన్వయ కమిటీలతోటి మనం అనుసరించాల్సినటువంటి వ్యూహము, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఓటర్ల వద్దకు ఎలా వెళ్ళాలి, ప్రచారం ఎలా నిర్వహించాలి, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం ఏ రకమైనటువంటి కృషి చేయాలన్న అంశాలపై ప్రధానంగా వారితో చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దానితో పాటు కొడంగల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం ఏం చేయాలన్న అంశంపై కూడా ఆరా తీసినట్టుగా ఇప్పటి వరకు సమీక్షలో పాల్గొన్న వారు చెప్తున్నారు. మొత్తం మీద ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో భారీ మెజార్టీతో అభ్యర్థిని గెలిపించుకోవాలంటే ఏం చేయాలి అన్న అంశంపైనే ప్రధానంగా ఈ సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ వ్యూహాలు ప్రధానంగా కొడంగల్ నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలు, ముఖ్య కార్యకర్తలతో కూడా జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దేవి, రైట్.